2 రోజులుంటాం. అందరం పోతాం. ఈ చిన్న లైఫ్ ఎంజాయ్ చేయాలంటే ఎక్కువ ఆలోచించకూడదు. ప్రెజెంట్ ఈ మూమెంట్ ఎంజాయ్ చేయగలిగితే చాలు. ఎందుకంటే మనము కోతినా కొడుకులమి. కుదురుంగా ఉండలేము. అన్నీ గెలికి చూస్తే గాని మనకి మనశ్శాంతి దొరకదు. కెలకటం వల్ల ఉపయోగం లేదు. ఆన్సర్స్ కోసం ట్రై చేయడం మానేస్తే చానా మంచిది. ఎందుకంటే ఈ ఆన్సర్స్ మనకి ఎప్పుడూ దొరకవు కాబట్టి. ఈ సోల్ ఏంటి? గాడ్ ఏంటి? ఈ లైఫ్‌కి మీనింగ్ ఏంటి? మనకి ఎందుకు? నువ్వు పాట పాడితే నీ లైఫ్ మీనింగ్‌ఫుల్. మనము మనస్ఫూర్తిగా నవ్వితే అది నీ లైఫ్ మీనింగ్‌ఫుల్. అంతే. దూరి, దూరి, దూరి మనము లోపలికి చూసాం. అక్కడ మనకి న్యూటన్ దొరికింది. దాని తర్వాత గానీ ఏదో ఉంటది. కానీ ప్రస్తుతానికి మనకి తెలిసింది అదే. మన మనుషులకి ఎలా ఉంటదంటే భూమికి బొక్క పెట్టేసి మ్యాంటల్ అంతా తవ్వేసి ఔటర్ కోరు, ఇన్నర్ కోరు దాని లోపల ఏముందో చూడాలనిపిస్తది. గాల్లో ఎగిరిపోయి యూనివర్స్ ఎండ్ చూడాలనిపిస్తది. ఈ కోతి పనులు ఎందుకు మనకి? రిమెంబర్ అల్టిమేట్ ఆల్వేస్ అన్నోన్. మనకి ఎండ్ ఎప్పుడూ దొరకదు. దేవుడిని పట్టుకుంటావా? బొంగేం కాదు. ఈ లైఫ్ ఎంజాయ్ చేయటానికి మనకి నాలెడ్జ్ అవసరం లేదు. దేడ్ దిమాక్ అయితే చాలు. ఇలాంటి ఇన్వెస్టిగేషన్ చేసే డిపార్ట్మెంట్‌లో ఉండే వాళ్ళందరూ ఇన్వెస్టిగేషన్ మధ్యలోనే పోతారు. ఇంతవరకు ఎవరు ఏ కేసు పట్టుకోలేదు. భగవద్గీత మొత్తం చదివితే లాస్ట్ పేజ్‌లో రాశారు. ఇగ్నోరెన్స్ ఈజ్ ద బ్లెస్ అని. అదే దేడ్ దిమాక్. తక్కువ ఆలోచించి ఎక్కువ ఫీల్ అయ్యే వాళ్ళే లైఫ్‌లో ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. మామా ఎక్ పెగిలా, మామా ఎక్ పెగిలా థాట్స్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.